జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. మనకు డిసెంబర్ 1వ తేదీ గీతా జయంతి రాబోతుంది కదా. మనము పవిత్రమైన గ్రంథాలలో ఒక భగవద్గీతకేనండి పుట్టినరోజు అయితే జరుపుకుంటాము. మనకు క్రీస్తు పూర్వం 5 సంవత్సరాల మధ్య 200 సంవత్సరాల మధ్య గీత అయితే పుట్టిందని శాస్త్రం చెబుతుంది. భగవద్గీత జన్మదినంగా భావించి జరుపుకునే పవిత్రమైన హిందూ పండగ ఇది. మార్గశిర ఏకాదశి రోజు జరుపుకుంటారు. ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునునికి భగవద్గీత ఉపదేశించిన రోజుగా గీతా జయంతిని జరుపుకుంటారు. గీతా జయంతి ప్రత్యేకం ఏమిటి అంటే ధర్మం, కర్మ, భక్తి, జ్ఞానం వంటి ఆధ్యాత్మిక సిద్ధాంతాలను మనిషి జీవితంలో ఎలా అమలు చేసుకోవాలో మనకు గీతా బోధనలు చెప్పబడతాయి. ఈ రోజున గీతా పారాయణం కానీ సత్సంగాలు కానీ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ప్రపంచానికి భారతీయ తత్వశాస్త్రాన్ని పరిచయం చేసిన అత్యున్నత గ్రంథం గీత. గీత ఏమని మనకు సందేశం ఇస్తుంది అంటే మన కర్తవ్యాన్ని మనం నిర్భయంగా చేయాలి, ఫలితాలపైన ఆశ పెట్టుకోవద్దు అనే సిద్ధాంతాన్ని అయితే మనకు సూచిస్తుంది. అనే కర్మయోగ సిద్ధాంతము మనకు ధైర్యం, సమతాభావం, జ్ఞానం, జీవితం ఎలా నడిపించాలో గీత చెప్పిన మార్గదర్శనం. మనసును నియంత్రించి ధర్మబద్ధంగా జీవించడం కూడా గీత అయితే మనకు నేర్పిస్తుంది. భగవద్గీత అనేది ఒక పవిత్రమైన గ్రంథం అండి. ఇది భీష్మ పర్వంలో మనకు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన గ్రంథం. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ గీతా జయంతి రోజైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.